హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ కూడా ఒక వివాదంగానే కొనసాగుతుంది. తాజాగా ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ రీవెరిఫికేషన్ జరుగుతూ ఉండగా అక్కడ ఏకంగా 3.5 లక్షల ఓట్లు బోగస్గా మరోసారి తేలిపోయాయి. మనం రీసెంట్గా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది కదా. ఈ టైంలోనే ఏకంగా 60 లక్షలకు పైగా ఈ ఫేక్ ఓట్లు అనేవి డిలీట్ అయిపోతున్నాయి అని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా 1.6 కోట్ల ఓటర్లను మళ్ళీ రీవెరిఫై చేస్తూ ఉన్నాం, ఇందులో కొన్ని తప్పులు దొరికినట్టు మాకు సమాచారం అందింది కాబట్టి వీటన్నిటిని రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం అని ఈసీ ప్రకటన చేసింది. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా 31 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2002లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లు నమోదు కానివిగా ఉన్నాయి. సో అప్పుడు ఏవైతే లేవో అవన్నిటిని మళ్ళీ ఇప్పుడు రీవెరిఫై చేస్తూ ఉన్నాం అని ఈసీ తెలిపింది. ఇందులోనే 3.5 లక్షల ఓట్లు అసలు ఇప్పటి వరకు ఎవరు తమ ముందు హాజరు కాలేదు, దీనికి సంబంధించి ఎవరు ఫామ్లను సైతం ఫిలప్ చేయలేదు అని ఈసీ స్పష్టంగా ప్రకటన చేసింది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఈ 3.5 లక్షల ఓట్లు సైతం డిలీట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 3.5 లక్షల ఓట్లు చాలా తక్కువగానే కనిపించవచ్చు, కానీ ఇందులోనే ఒక పెద్ద కిటుకు ఉంది అనే అర్థం చేసుకోవాలి. జనరల్గా గ్రౌండ్ వెరిఫై చేస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా అక్కడే డిలీట్ అయిపోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ గ్రౌండ్ వెరిఫైను సైతం ఇది దాటుకుని బయటికి వచ్చింది అంటే ఇందులో ఏదో ఒక అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా సమాచారం అందుతుంది. సో ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదకరంగా మారుతుంది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిస్థితుల్లో చాలా అంటే చాలా వివాదాలు కొనసాగాయి. ముఖ్యంగా అక్కడ టీఎంసీ పార్టీ కార్యకర్తలు బిఎల్ఓ ఆఫీసర్లను బెదిరించడం, వాళ్ళు కనుక ఈ ఫామ్లను తీసుకోకపోతే ఖచ్చితంగా మీపై మేము అటాక్ చేస్తామనే విధంగా టీఎంసీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఈ సాధారణ బిఎల్ఓ కార్యకర్తలు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయిలో ఉండరు. జనరల్గా వీళ్ళంతా కూడా అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే గ్రూప్ 4 ఈ ఉద్యోగులు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇక పార్టీ ఏ విధంగా చెబితే ఆ విధంగా తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే వీళ్ళు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గ్రౌండ్ వెరిఫికేషన్లో టీఎంసీ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే కొంతమంది పని చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇందులో ఎక్కడా కూడా బిఎల్ఓ ఆఫీసర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ టీఎంసీ పార్టీ చేస్తున్న అఘాయిత్యాలకు ఇదొక నిదర్శనంగా మనం చూడవచ్చు. సో ఇప్పుడైతే ఈ 3.5 lakh ఓటర్లంతా కూడా ఎస్ఐఆర్ గ్రౌండ్ వెరిఫికేషన్ వీళ్ళు దాటుకుని బయటికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరు కూడా ఈసీ ముందు రావడం లేదు అంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రమాదకరంగానే మనం భావించాలి. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరిగిందో కూడా ఈసీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి గనక ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది నివేదిక వస్తే మళ్ళీ ఇది ఒక దశాబ్ద కాలం తర్వాతనే ఈ రీవెరిఫికేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు లాస్ట్లోనే 2002లో జరిగిందంటే ఇప్పటికీ దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఈ ప్రక్రియ భవిష్యత్తులో జరగాలంటే ఇంకొక 10 సంవత్సరాలు అయితే మినిమం పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఈ ఫేక్ ఓటర్లు అనేవి ఇంకా మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రమాదకర సంకేతంగానే మనం భావించాలి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో చాలా మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో వీళ్ళు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను సైతం ట్యాంపరింగ్ చేసినట్లు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక అక్రమ వలసదారుడు స్థానిక వ్యక్తులను తన తండ్రి అండ్ తల్లి అనే విధంగా రాయించుకుని మమ్మల్ని బెదిరించాడు, మాకు ఇది అస్సలు ఇష్టం లేదు, కానీ అతను బెదిరించడం వల్ల మేము ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ డీటెయిల్స్ను మెన్షన్ చేయాల్సి వచ్చింది అని కొంతమంది ఫ్యామిలీలు సైతం వెల్లడించాయి. కాబట్టి ఖచ్చితంగా అక్రమ వలసదారులు ఈ టీఎంసీ పార్టీ నేతలు అండ్ కార్యకర్తల అండ చూసుకుని స్థానికంగా పెద్ద ఎత్తున ఈ ప్రక్రియను ట్యాంపరింగ్ చేశారనే తెలుసుకోవచ్చు. సో ఈ మొత్తం సినారియోను చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో ఇంకా రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా లోతుల్లో జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తిగా నిష్పాక్షికంగా జరిగినప్పుడే ఈ తుది నివేదికలో స్పష్టమైన సమాచారం అనేది బయటపడుతుంది. ఎవరైతే నిజమైన ఓటర్లు ఉంటారో వాళ్ళు మాత్రమే తుది నివేదికలో స్థానం సంపాదించుకోవాలి. ఒకవేళ ఆ రాష్ట్రంలో ఇప్పటికీ తుది నివేదిక వచ్చినా కూడా తర్వాత
ప్రభుత్వం చేంజ్ అయితే, ముఖ్యంగా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఈసీకి అవకాశం ఉంటే మరోసారి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తే ఖచ్చితంగా మరిన్ని ఫేక్ ఓట్లు బయటపడతాయి అని మాత్రం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇది త్వరలోనే జరగాలి అండ్ పూర్తి నివేదిక చాలా స్పష్టంగా ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా బయటికి రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.